చిద్గురు సభ్యులకి, క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు. ఈరోజు సాయంత్రం ఉపవాసం అనేటటువంటి అంశం పైన అవగాహన కోసం ఒక లైవ్ వెబినార్ని మేము కండక్ట్ చేస్తున్నాం. ఉపవాసం అనేటటువంటి అంశం పైన నేను మాట్లాడడానికి నాకున్న అర్హత ఏంటంటే 41 రోజులు దీర్ఘ ఉపవాసం చేసినటువంటి అనుభవం నాకుంది. అది కూడా కాకతాళీయమో లేకపోతే ఆకస్మికంగానో లేకపోతే ఏదో చేయాల్సి వచ్చో కాదు. నా చుట్టూ ఉండేటటువంటి మిత్రులకి టార్గెట్ చెప్పి ఇన్ని రోజులు నేను ఫాస్టింగ్ చేస్తాను, ఇన్ని రోజులు ఉపవాసం చేస్తానని ముందుగానే చెప్పి చేసినటువంటి అనుభవం నాకుంది. అయితే ఈ ఉపవాసం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఈ ఉపవాసం వలన కలిగేటటువంటి అన్ని రకాల ప్రయోజనాల్ని మనం పొందుతాం, ఎన్ని రోజులు చేస్తే సరైనటువంటి ప్రయోజనాల్ని పొందుతాం. మనం దీర్ఘ ఉపవాసం అంటాం. అంటే ఏంటంటే 10 రోజులు మించి, 12 రోజులు మించి, 15 డేస్, 21 డేస్ ఇట్లా ఎక్కువ రోజులు ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు ఎటువంటి అంశాలపైన అవగాహన పెంచుకుంటే చేయగలుగుతారు. అయితే ఉపవాసం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలేంటి? ఇట్లాంటి అన్ని అంశాలపైన ఈరోజు సాయంత్రం 6కి జూమ్ సెషన్లో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఉపవాసం అనేది మహా ఔషధంగా తెలియజేశారు మన వాళ్ళు. ఉపవాసం మహా ఔషధమే కాదు, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా ఉపవాసం అనేది ఒక సాధన అంశమే. మరి ఉపవాసంతో ఆధ్యాత్మిక శ్రేయస్సును ఎలా పొందుతాం? లౌకికమైనటువంటి ఆరోగ్యాన్ని ఎలా పొందుతాం? మానసిక స్థిరత్వాన్ని ఎలా ఉపవాసం ద్వారా పొందొచ్చు? ఇలా పూర్తి స్థాయి ప్రయోజనాలని ఏ విధంగా ఉపవాసం ద్వారా మనం పొందొచ్చు అనేటటువంటి అంశాలని ఈరోజు పూర్తి స్థాయిలో మీరు అందుకునే అవకాశం ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి జూమ్ సెషన్ ద్వారా అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్ళు నా వాట్సాప్ నెంబర్ 6301066498కి మెసేజ్ చేయడం ద్వారా ఒక జూమ్ ఐడిని మీరు అందుకోగలుగుతారు. ఆ జూమ్ ఐడి ద్వారా సెషన్లో జాయిన్ కాగలుగుతారు. రెండో విషయం ఏంటంటే జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ ఆడియోని మ్యూట్లో పెట్టుకోవాలి, వీడియోని ఆన్ చేసుకొని ఉండాలి. వీడియోని ఆన్ చేసుకుని పక్షంలో మేము రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ప్రశ్నలు వేసేటప్పుడు నేను చెప్తున్నటువంటి అంశాన్ని పూర్తి చేసిన తర్వాత మీరు దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయచ్చు. నేను మాట్లాడుతున్నటువంటి మధ్యలో ఎవరైనా సరే మాట్లాడే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అంశాలను మీరు గమనించి చక్కగా ఈ లైవ్ సెషన్ అనేది పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వేరే వేరే డిస్టర్బెన్స్ సౌండ్స్ రానియకుండా చూసుకుంటూ ఈ సెషన్ని పూర్తి స్థాయిలో అందుకుంటారని ఆశిస్తున్నాను. దీనికి ఏ విధమైనటువంటి గురుదక్షిణ అందించాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి అంశం కాబట్టి కొంతమంది సాధకులు నన్ను ప్రత్యేకించి అడిగారు, ఇట్లాంటి అంశం పైన మీరు కొంచెం అవగాహన కలిగిస్తే బాగుంటుందని అడగడంతో, అందులోనూ నిన్నటి రోజు అందరూ ఉపవాసాలు ఇట్లాంటి అంశాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి అంశాలపైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను క్రియాయోగాకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మాత్రమే చెప్పాలి అనే నియమం నాకు ఉన్నప్పటికీ ఇది 10 మందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చెప్దాం అనేటటువంటి భావం మనసులో కూడా కలిగింది కాబట్టి ఈ క్లాస్ తీసుకోవడానికి, ఈ సెషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఉపవాసం పట్ల ఎంతో కొంత అవగాహన కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఉపవాసం ఎట్లా చేయాలి. దాని మీద రకరకాలైనటువంటి అధ్యయనాలు మనందరికీ తెలిసినప్పటికీ నేను ప్రాక్టికల్గా ఉపవాసాన్ని చేసి అక్కడ ప్రతిరోజు కలుగుతున్నటువంటి మార్పుల్ని, దేహంలో కలుగుతున్నటువంటి మార్పుల్ని, శక్తి దేహంలో కలుగుతున్నటువంటి మార్పుల్ని వీటన్నిటిని దగ్గరుండి ప్రత్యక్షంగా దర్శించిన వ్యక్తిగా కొంత అనుభవపరమైనటువంటి అంశాలు మీరు అందుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ సెషన్ని మనం కండక్ట్ చేస్తున్నాము.
ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు. జస్ట్ నా వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు జూమ్ ఐడి వచ్చేస్తుంది. ఈవినింగ్ ఈరోజు 6 గంటలకి టైంకి జాయిన్ అయిపోండి. టైంకి మన క్లాసులు స్టార్ట్ అవుతాయి, టైంకి ఎండ్ అవుతాయి. మీరు ఒకవేళ డిస్కషన్ పెట్టుకుంటే మీకు ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు మాత్రమే కొంచెం గంట కట్టుగా గంటన్నర వరకు సెషన్ జరిగే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్ సత్.